పెళ్ళిళ్ళకి డబ్బులు ఇచ్చి తీసుకొస్తుంటే ఇంకేం చెప్తామండి, మా పెళ్ళికి రండి మేము డబ్బులు ఇస్తాం. అవునా? వెళ్ళారా ఎప్పుడన్నా మిమ్మల్ని? నేను వెళ్ళలేదండి, బట్ ఐ నో ద ప్రపోజల్స్. ఆఫర్ వచ్చిందట? ఐ నో ద ప్రపోజల్స్ విచ్ హావ్ కమ్. ఏది గెస్ట్గా వచ్చి జస్ట్ కమ్ స్పెండ్ 20 minutes అండ్ గో. ఎంత ఇస్తా ఉంటారండి అసలు? దానికి ఎండ్ లేదండి అసలు. ఐ డెంట్ ఎంటర్టైన్. ఐఎమ్ షూర్ దే విల్ గివ్ అ లాట్ ఆఫ్ మనీ. హిందీ స్టార్స్కి వాళ్ళకి కోటి రూపాయలు, కోటి రూపాయలు అంతవరకు ఇచ్చారంటే. కోటి రూపాయలు ఇచ్చారు. ఐ డోంట్ నో, బట్ మన వాళ్ళకి అంత ఇవ్వకపోయినా డెఫినెట్లీ మీ స్థాయి వాళ్ళకి 10 లక్షలు ఇవ్వడానికి సిద్ధపడతారు అనుకుంటా. 10 చాలా తక్కువ అండి. ఇంకెక్కువనా? ఓకే, అదంటే చెప్పారు. ఇప్పుడు దాకా చెప్పలేదు. నేను అంటున్నానండి, they are proposals. There are people like that. There are people like that. So why? ఎందుకు కాదనుకోవాలి? వచ్చింది వాళ్ళు మనకి 2 ఫ్లాప్లు వస్తే రారు కదండి మన దగ్గరికి. కరెక్ట్, అంతే కదండి. తప్పేం చేయట్లా. అవును, కరెక్ట్. సో ఇట్స్ ద సేమ్ వే దట్ ఈస్ హ్యాపెనింగ్ ఈవెన్ విత్ ద ప్రొడ్యూసర్స్ వెన్ దే ఆర్ సక్సెస్ఫుల్. ఇస్తారు. ఐ నో చైతన్యకి వచ్చే ప్రెజర్స్ తెలుసండి. రోజుగా ఫోన్ చేస్తూ ఉంటాడు నాకు, ఎక్కడ ఉన్నా సరే నాన్న ఏం చేయమంటావు. ఆఫర్స్ చాలా ఎక్కువగా ఉంటాయి అసలు. ఫస్ట్ ఐ సే యూ ఫైండ్ అవుట్ అబౌట్ ద బ్యాక్గ్రౌండ్ ఆఫ్ ద ప్రొడ్యూసర్. దట్ ఈస్ ఇంపార్టెంట్. బ్యాక్గ్రౌండ్ క్లీన్గా ఉండాలి. డైరెక్టర్ మనీ విల్ కమ్ లేటర్ ఆన్, డోంట్ వరీ, అది వస్తుంది. బట్ దిస్ ఈస్ ఇంపార్టెంట్. ఎస్, ఒక కమిట్మెంట్ కన్విక్షన్ ఉన్న ప్రొడ్యూసర్ అయితే అది పిక్చర్ అవుట్పుట్ డెఫినెట్గా ఉంటుంది. డెఫినెట్గా. ఏదో మళ్ళీ రియల్ ఎస్టేట్లో ఫ్లూగా వచ్చిన వాళ్ళు ప్రొడ్యూసర్కి కూడా కొంచెం స్టోరీ మీద, ప్రొడక్షన్ మీద గ్రిప్ ఉండాలండి. అవును. ఇప్పుడు ఇంత బడ్జెట్లు అంత దౌర్యం అంటే ప్రొడ్యూసర్దే అండి తప్ప. కానీ ఇండస్ట్రీ ఈజ్ ఫేసింగ్ వర్స్ట్ పీరియడ్ కదా. హారబుల్. మీరు మొన్న మా ఆర్టికల్ చూశాను నేను, మన దగ్గర వచ్చింది చూశానండి. హారబుల్ హారబుల్ హారబుల్. సో కరెక్టే కదంతా? కంప్లీట్లీ కరెక్ట్. హారబుల్ బికాస్ దేర్ ఇస్ ఒక డిసిప్లిన్ పోయిందండి. అవును, డిసిప్లిన్, ఆర్డర్. నేను వచ్చినప్పుడున్న ప్రొడ్యూసర్ కానీ డైరెక్టర్ కానీ వాళ్ళిద్దరు దే యూస్ టు బి లైక్ దిస్. అంటే అదే అదొక ప్రొఫెషన్ లాగా ఫీల్ అయ్యారు. ఇట్లా టీమ్గా ఉండేవారండి. మేము సెపరేట్ అండి యాక్చువల్గా. కరెక్ట్. డైరెక్టర్ అండ్ ప్రొడ్యూసర్ వేర్ వన్. యాక్టర్స్ వాళ్ళని మమ్మల్ని ఎట్లా ఎక్కడ పెట్టాలో అంత పెట్టేవారు. కరెక్ట్. వాళ్ళిద్దరు ఇలా ఉండేవారండి, డైరెక్టర్ ప్రొడ్యూసర్. ఇప్పుడు ప్రొడ్యూసర్ హీరో, డైరెక్టర్ హీరో అయిపోయిందండి. కరెక్టే. సో ఈ దీని నుంచి వాట్ ఈజ్ యువర్ సజెషన్ ఇండస్ట్రీకి? లైక్ ఎనీథింగ్ అండి, లెట్ దెమ్ హిట్. కింద పడనివ్వండి, రాక్ బాటమ్ అవ్వనివ్వండి, వాష్ అవుట్ అవ్వనివ్వండి, మొత్తం కుప్పకోవాల్సిందే. ఆ తర్వాత మళ్ళీ వన్ ఆర్డర్ విల్ కమ్, వన్ ఫార్మ్ విల్ కమ్, రీబర్త్ రావాలి, 10 commandments will come and they will rise. లేకపోతే ఎక్కడన్నా చూడండి, ఎనీథింగ్. ఐఎమ్ టాకింగ్ అబౌట్ ఎనీ ఇండస్ట్రీ ఆర్ ఎనీథింగ్, దిస్ హ్యాస్ టు హ్యాపెన్. ఈవెన్ ఇన్ ద బ్యాంకింగ్ ఇండస్ట్రీ, ఎవ్రీవేర్. ఏది చూసినా ఇది ది ఫిల్మ్ ఇండస్ట్రీ దట్ ఇస్ ఇట్ ఈస్ హెడింగ్ టువర్డ్స్ దట్. అవుతుందండి. అంటే టూ మచ్ మ్యాడ్నెస్ అయిపోయింది. మ్యాడ్నెస్, ది క్రేజ్ ఫ్రమ్ ద పబ్లిక్ ఓవర్ ఫిల్మ్స్ కానీ, ఈ ఫిల్మ్ గ్లామర్ కానీ, ఇది కానీ అది కానీ, మ్యాజిక్ మీద వాట్ ఎవర్ ఇట్. బట్ గ్లామర్ అప్పుడు ఉంది కానీ ఈ బడ్జెట్లు ఉండేవి కదా. లేదండి, అదే అంటున్నాను కదా.